సమాజం ఎటు నుంచి ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఇంట్లో కన్న తల్లి అని లేదు, తండ్రి అని లేదు, పిల్లలనే లేదు. ఈ మధ్య జరుగుతున్న హత్యలు చూస్తూ ఉంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి మర్డర్ చేయడం కాదు, కుటుంబాల్లోనే వాళ్ళకి వాళ్ళే అక్రమ సంబంధాల నేపథ్యంలో భర్తను చంపేస్తున్న భార్యలు, అలాగే డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేస్తున్న పిల్లలు, ఆన్లైన్ గేమ్ ఆడనివ్వలేదని చెప్పి నిన్న ఒక కర్ణాటకలో ఒక తండ్రిని అక్కనే చంపేసిన ఒక 16 ఏళ్ల బాలుడు, ఇవన్నీ చూస్తున్నాం. అయితే తాజాగా కోర్టు ఇలాంటి వాళ్ళకి ఒక సంచలన శిక్ష విధించింది. అదేంటంటే ఉరి శిక్ష. అయితే ఈ కేసులో ఏం జరిగింది అంటే, ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్, ఆ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ ఆయన వయసు కూడా 70 ఏళ్ళు, ఆయనకి నెల నెల ఒక 30,000 రూపాయల వరకు పెన్షన్ వస్తుంది. అతనికి ఒక భార్యతో పాటు ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. ఆ పెన్షన్ కోసం కక్కుర్తిపడి తండ్రిని చంపేస్తే ఆ పెన్షన్ వాళ్ళకే వస్తుందని ఆశపడి కూతురు కొడుకు కలిసి అతన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తే తల్లి కూడా సహకరించింది. ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాళ్ళిద్దరికీ కూడా, అంటే పిల్లలిద్దరికి, కొడుక్కి కూతురికి ఉరిశిక్ష విధించింది. సహకరించిన తల్లికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. ఇది పింఛను డబ్బు కోసం కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో మల్కాజ్గిరి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ దారుణానికి పాల్పడ్డ కుమారుడు కుమార్తెకు ఉరిశిక్ష, అలాగే సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధించింది. హైదరాబాద్ మౌలాలీలోని డాక్టర్ కృష్ణానగర్ రైల్వే కాలనీకి చెందిన మారుతి సుతార్ 70 ఏళ్ళు విశ్రాంత రైల్వే ఉద్యోగి. అతని భార్య గంగాబాయ్, కుమారుడు కిషన్ సుతార్, కుమార్తె అనుపమ ప్రఫుల్ల. పెద్ద కుమార్తె అనుపమకు వివాహమై పూణేలో ఉంటుంది. కిషన్ను అలాగే ప్రఫుల్ల ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. మారుతికి ప్రతి నెల వస్తున్న 30,000 పింఛన్తో ఇల్లు గడిచేది. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న భార్య, కుమారుడు, కుమార్తె మారుతిని అడ్డు తొలగించుకుంటే ఆ పింఛన్తో పాటు బ్యాంకులో ఉన్న డబ్బు కూడా సొంతం అవుతుందని భావించి ఈ హత్య పథకం వేశారు. ఇంటర్నెట్లో వెతికారంట వీళ్ళు, ఎలా చంపాలి, ఎలా హత్య చెయ్యాలి అనేది. ఇంటర్నెట్లో వెతికి ఒక పథకం ప్రకారం 2019 ఆగస్టు 16న ఉమ్మెత్త పూలు కాయలు ఎండబెట్టి పొడి చేసి మారుతి తినే భోజనంలో కలిపి పరీక్షించారు. 2 రోజులు అలా చేశాక 3వ రోజు మోతాదు పెంచడంతో మారుతి అంటే తండ్రి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. దాంతో అతడిని కత్తులతో పాశవికంగా నరికి శరీర భాగాలను పూర్తిగా, అంటే ఇంట్లో ఒక బకెట్లో నింపేశారట. ఇంట్లో ఉన్న ఒక బకెట్లో నింపి దాచారు. ఎవరీ లేని సమయంలో వాటిని బయటపడేయాలని ప్రయత్నించారు. ఎదురింట్లో శుభకార్యం జరుగుతుండటం వీలు కాలేదు. ఆగస్టు 18న దుర్వాసన వస్తుందని స్థానికులు ఇంట్లోకి వెళ్ళి చూడగా బకెట్లో దాచిన శరీర భాగాలు కనిపించడంతో అంతా షాక్ గురయ్యారు. దీంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే ఇది 2019 ఆగస్టు 16న జరిగింది. ఇప్పుడు తాజాగా మల్కాజ్గిరి న్యాయస్థానం ఈ కేసులో తీర్పు వెలువరించింది. కన్న తండ్రిని చంపిన కుమార్తె కుమారుడికి ఉరిశిక్ష విధించి వాళ్ళకు సహకరించిన భార్యకు జీవిత ఖైదు విధించారు. 70 ఏళ్ళు ఆయన, పాపం పెద్ద ఆయన, వృద్ధుడు, ఒక రకంగా రిటైర్ అయిపోయిన విశ్రాంతి రైల్వే ఉద్యోగి. 30,000 కోసం కక్కుర్తిపడి తండ్రి అనే మమకారం కూడా లేకుండా హత్య చేశారు. వీళ్ళకి శిక్ష కరెక్ట్ అంటున్నారు ప్రజలు.